యాత్రి గారు బెయిల్ అప్లికేషన్స్ వాళ్ళు బయటికి రావాలి, దేశాన్ని ఉద్ధరించాలనేటువంటి సబ్జెక్ట్ డిఫరెంట్గా ఉంటే జరిగినటువంటి విధ్వంసం, వాళ్ళు చేసినటువంటి అరాచకాలను ఎండగట్టవలసినటువంటి అవసరం మీలాంటి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులకు ఉంది, ఫేర్ మీడియాకు కూడా ఉంది. ఎట్లా మీరు అసలు ఏం కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాలంటారు ఈ అంశంపై? ఏమంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరి రైట్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. దానికి గాను అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వేరే యాప్స్ని యూటిలైజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్, సిగ్నల్, స్నాప్చాట్ లాంటి సామాజిక మాధ్యమాలని ప్లాట్ఫామ్లు వినియోగిస్తున్నారు. అయితే ఇంటర్నెట్ కాల్స్ని పర్యవేక్షించేందుకు ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డ్స్ విశ్లేషణపై ఈ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులు కూడా దృష్టి సారించారట. అంటే వాళ్ళు సైంటిఫిక్గా చాలా అడ్వాన్స్గా ముందుకు వెళ్తూ ఉన్నారనేది దీన్ని బట్టి అర్థం అవుతుంది. ఢిల్లీలో పరికరాలు కొన్నట్టు విన్నాం మనం. కొంతమంది అది హైదరాబాద్లోనే కొన్ని ఆర్గనైజేషన్స్తో డీల్ చేసి పరికరాలు కొన్నట్టు కూడా విన్నాం. అన్నిటికంటే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా కొంతమందిని బెదిరించి ఎలక్ట్రల్ బాండ్ రూపంలో శ్రీధర్ రావు అని ఆయన కొన్నాడట సుమారు 13 కోట్లకి. సంధ్యా గ్రూప్ ఆఫ్ సంస్థల చైర్మన్ అండి శ్రీధర్ రావు. అది నిజమా వాస్తవం మనకు తెలియదండి. కానీ వచ్చిన ఇన్ఫర్మేషన్ అలిగేషన్స్ అవి ఫాల్సా రియలా తెలియదు. కానీ ఆ అలిగేషన్స్ చూస్తే మటుకు ఇది దారుణంగా ఉంది. మొత్తం అసలు బెయిల్ అప్లికేషన్ వాటి సంగతి పక్కన పెట్టండి. ఇమ్మీడియట్గా ఒక స్పెషల్ కోర్టుని కాన్స్టిట్యూట్ చేసి స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ని నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ డీజీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్యాడర్లో ఈక్వల్గా ఉండే వాళ్ళ పర్యవేక్షణలో ఇండిపెండెంట్ వాళ్ళని పెట్టి చేయాలి. ఇమీడియట్గా ప్రాపర్టీస్ మొత్తం సీజ్ చేయాలండి, ఇంక్లూడింగ్ ద so-called great political parties leaders who are in power, who are responsible for all these things. అది మనం ఇమీడియట్గా అడగాల్సింది. దాంతోపాటు రికార్డ్స్ని ధ్వంసం చేశారు, దాన్ని కూడా చూడాలి. రేపు జూలై 1, 2024 నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వస్తున్నాయండి. బహుశా అదొక పెద్ద చర్చ. దాని మీద కూడా నేను చాలా ఛానల్స్లో డిస్కషన్ చేశాను. ఆ కొత్త చట్టాల యొక్క పవర్ని లేదా కొత్త చట్టాల్లో వచ్చిన వెసులుబాటుని ఈజీగా సైంటిఫిక్గా సైంటిఫిక్ ఎవిడెన్స్ని అవన్నింటినీ కూడా అడ్మిట్ చేసుకునే అవసరం, విషయాన్ని, పవర్ని బహుశా దీనికి వాడచ్చో వాడకూడదో తెలియదు. ఎందుకంటే ఈ నేరాలు గతంలో జరిగినాయి, ఇప్పుడు రిపోర్ట్ అవుతున్నాయి. కానీ 1/7/2024 తర్వాత నుంచి రిపోర్ట్ కాబోయే అన్ని నేరాలు ఎక్సెప్ట్ సెక్షన్ 106 ఆఫ్ ఐపీస్ అనడానికి లేదు, దానికి వేరే హిందీ చట్టం పెట్టారు, హిందీ పేరు. ఆ ఒక్క సెక్షన్ తప్ప మిగతా అన్ని అమల్లోకి వస్తున్నాయి. దాని తర్వాత జరగబోయే పరిశోధనలు కానీ, దాని తర్వాత జరగబోయే ప్రొసీజర్ కానీ, కొత్తగా వచ్చే అఫెన్స్లు కానీ అయితే మటుకు తీవ్రమైనటువంటి చర్యలు, బహుశా డెత్ పెనాల్టీ కూడా ఉంటదేమో. మలయాద్రి గారు, అంటే ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ల కాపీలు అనేటటువంటివి సోషల్ మీడియాలో మనకు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇందులో స్పష్టంగా క్రైమ్ అగెన్స్ట్ ద స్టేట్కు ఎవరు సహకరించారనేటటువంటి వ్యక్తుల పేర్లు, వ్యవస్థల పేర్లు చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళపైన లీగల్ ఫ్రేమ్వర్క్లో ఎలాంటి యాక్షన్ చేపట్టబడుతుంది? అంటే ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ అనగానే ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ పర్టికులర్ వ్యక్తి ఆ నేరంలో పాల్గొన్నాడు లేదా ఆ నేరం యొక్క పాల్గొంట్లో కొంత భాగమైన అతనికి ఉంది, అతను పూర్తిగా నమ్మశక్యంగా అతను చెప్పే విషయాలన్నీ నమ్మే స్థితిలో ఉండాలి. అది కూడా కేసుకు అనుకూలంగా ఉన్నట్టుగా కనిపించాలి. ఇవన్నీ అయిన తర్వాత అడ్మిసిబిలిటీ, రిలవెన్సీ, ఈ రెండు ఖచ్చితంగా కోర్టు గమనిస్తుందండి. ఇది ఎంతవరకు రిలవెంటు, ఎంతవరకు అడ్మిసిబుల్. ఏదో కన్ఫెషన్ ఇచ్చేస్తే అప్రూవర్ అయిపోతే బెయిల్ వచ్చేస్తుంది, దాని తర్వాత ఏదైతే అదైంది అనేటట్టు ఉండకుండా
ఆ కన్ఫెషన్ అనేది అడ్మిసిబుల్గా ఉండాలి. అడ్మిసిబుల్గా ఉంటే, అది రిలవెంట్గా ఉంటే ఖచ్చితంగా దానికి ఎవిడెన్సరీ వాల్యూ అనేది ఉంటుంది. బేసింగ్ ఆన్ దట్ కన్ఫెక్షన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కెన్ బి డన్. బేసింగ్ ఆన్ దట్ ఇన్వెస్టిగేషన్ అంటే ఆ కన్ఫెషన్ బేస్ చేసుకొని ఇంకా పరిశోధన జరిపి సాక్ష్యాలను సేకరించి ఉన్న ముద్దాయిల మీద గట్టిగా కేసులు కొత్త సెక్షన్లు పెట్టచ్చు. ఇంకా ఎవరినైనా కొత్త ముద్దాయిల్ని యాడ్ చేయాలంటే వాళ్ళని యాడ్ చేయొచ్చు. కేసు పురోగతిని లేకపోతే పరిశోధనని చాలా వేగంగా సీరియస్గా కూడా చేయొచ్చు. కాబట్టి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆఫ్ ఎ కో అక్యూజ్డ్ ఈజ్ రియలీ అడ్మిసిబుల్ అండ్ రిలవెంట్ ఆల్సో.